దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి రోజున వైభవంగా నంది వాహన సేవ జరుగుతుంది. తన నిత్య వాహనమైన నందీశ్వరుడిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు శ్రీ కాళహస్తీశ్వరుడు దర్శనమిస్తాడు. దీనికోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాలు పడతారు. వైష్ణవాలయాల్లో గరుడ సేవకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో శ్రీ కాళహస్తీశ్వరుడికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నంది సేవకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ కాళహస్తి శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నంది వాహన సేవ నిర్వహిస్తారు ఆలయ అధికారులు. స్వామి అమ్మవార్లను 7 వారాల నగలతో చక్కగా అలంకరించి నగరోత్సవానికి తీసుకువస్తారు. వాహన సేవకు ముందుగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలో అలంకారం మండపంలో ముస్తాబు చేస్తారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ ఉత్తర గోపురం నుంచి పట్టణానికి స్వామి అమ్మవార్లను తీసుకువస్తారు. దేవాంగుల మండపంలో పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేక వాహనాలపై ఊరేగిస్తారు. బంగారు నది వాహనంపై స్వామివారిని, బంగారు సింహ వాహనంపై అమ్మవారిని కొలువు తీర్చి ఈ ఊరేగింపులు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ వాహన సేవలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. మొదటి రాత్రిని దేవరాత్రి అని, రెండవ రాత్రి భూతరాత్రి అని, మూడవ రాత్రి గాంధర్వ రాత్రి అని, నాలుగవ రాత్రిని నాగరాత్రి అని, ఐదవ రాత్రిని శివరాత్రిగా పిలిచి ఈ వాహన సేవలను నిర్వహిస్తారు. సాగర మథనంలో ఉద్భవించిన హలహలాన్ని తాగిన పరమేశ్వరుని ఆనందోత్సవాలతో నందిపై ఊరేగించారని భక్తుల విశ్వాసం. రాత్రి 11 గంటల నుంచి కన్నుల పండుగగా నంది వాహన సేవ జరుగుతుంది. జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు కూడా నిత్య వాహనమైన సింహ వాహనంపై భక్త జన కోటికి దర్శనమిస్తారు. మహాశివరాత్రి వేళ శ్రీ కాళహస్తిలో గడపాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలంటారు ఆలయ అర్చకులు. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు 13 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున వేకోజమనే ఆలయం తెరిచి స్వామివారికి విశేషంగా కూడా ఆ రోజున 11 కాలాలు అభిషేకాలు వివిధ సుగంధ ద్రవ్యాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి. ఈ 11 కాలాలంటే పరమేశ్వరుడు ఏకాదశ రుద్రుడు కనుక అందువల్ల 11 కాలాల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అభిషేకాలు కూడా వివిధ సుగంధ ద్రవ్యాలకు అభిషేకిస్తారు. అలాగే 11వ కాలం లింగోద్భవ కాలాభిషేకము. ఈ లింగోద్భవ కాలాభిషేకమందు భక్తులు కూడా విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని ఆ లింగోద్భవ కాలం సమయం ముందు స్వామివారిని దర్శించి శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఆ మహాశివరాత్రి రోజున స్వామివారికి నంది సేవ అత్యంత వైభవోపేతంగా 4 మాడ వీధులందు కూడా స్వామివారు అమ్మవారు కూడా నంది మీద ఉంచి విశేషంగా కూడా భక్తులకు దర్శనమిచ్చి